భోగి రోజు చేయాల్సిన విధులు ఏమిటి అంటే, మొట్టమొదటిది భోగి పీడని వదిలించుకోవాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది మనుషులు, మనలాంటి వాళ్ళు, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగిపీడ వదిలించుకోవాలి అంటే తలంటుతో స్నానం చేస్తే ఆ రోజు తెల్లవారుజామున వదులుతుంది. చిన్న పిల్లలు ఉంటారు 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే భోగి పళ్ళు పోయడం అని ఒక ప్రక్రియ ఉంది, తెలుసు కదా మీకు. అది చేస్తే భోగి పీడ వదిలిపోతుంటాయి 5 ఏళ్ల లోపు పిల్లలకైతే. అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని చెప్పారు. ఇంతకీ భోగి మంట ఎలాగంటే మనకి తెలుసుంది, పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడవుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. పూజని సామాన్యుడి ముంగిటికి తెచ్చే ప్రయత్నమే భోగి మంట.